బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసింది పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు పొందే అవకాశం లేకుండా పోయింది. అమెరికా కాన్సులేట్ విదేశాంగ శాఖ సహకారంతో ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తుంది సిట్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు చెందిన పాస్పోర్ట్ ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది పాస్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియా. గతంలోనే పోలీసులు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను రద్దు చేయాలని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది. దీనిపైన ప్రభాకర్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన పాస్పోర్ట్ రద్దు చేయొద్దు అని చెప్పేసి మెయిల్ ద్వారా పాస్పోర్ట్ ఆఫ్ అథారిటీకి ఇండియాకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన అభ్యర్థనను రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది కాబట్టి ఖచ్చితంగా మేము పాస్పోర్ట్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి కూడా పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేయడం జరిగింది. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయిందని చెప్పేసి కూడా సిటీ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రభాకర్ రావుకి చుక్కెదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి అక్కడ గ్రీన్ కార్డు కూడా పొందే అవకాశం లేదు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ కేసులో చాలా కీలకమైన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు పరారీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఖచ్చితంగా అమెరికా పోలీసులు కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇంటర్పోల్ పోలీసులు ప్రభాకర్ రావుని వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చి విచారించి ఈ కేసులో కీలకమైన సమాచారం, ఎందుకంటే ఇప్పటి వరకు ఆపరేషన్ చేసినటువంటి అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం శ్రవణ్ రావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆయన నిన్న దాదాపు 11 గంటల పాటు విచారించడం జరిగింది. శ్రవణ్ రావు వాడిన సెల్ ఫోన్లకు సంబంధించి సమాచారాన్ని రీట్రీవ్ చేసి విచారణ జరిపారు. ఇప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా కీలకమైన సమాచారం పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, సిట్టును ఏర్పాటు చేసి పూర్తిగా ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలతో పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్ ని తీసుకొస్తే ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇంటర్పోల్ పోలీసులకు కూడా అందాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ప్రభాకర్ రావుని డిపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా త్వరలోనే ఇండియాకి ప్రభాకర్ రావుని పోలీసులు తీసుకొచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.